రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి విదేశీ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయా? అమన్ ప్రీత్ సింగ్ ట్రూప్ బజార్లో మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నాడా? సింఘానియా సోదరుల వాట్సాప్ చాట్లో కీలక విషయాలు బయటపడ్డాయా? డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశీ నెంబర్తో చాటింగ్ చేస్తోన్నది ఎవరు? హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి డ్రగ్స్ భూతం వణికిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన వారు ఈ కేసుల్లో చిక్కుకోవడం సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మాదక ద్రవ్యాల మూలాలు ఏదో ఒక రూపంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ కు సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసుపై ఈగల్ టీం స్పీడ్ పెంచింది. పరారీలో ఉన్న హీరోయిన్ రకుల్ సోదరుడి డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో అమన్ ప్రీత్ 6 సార్లు మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ట్రూప్ బజార్ వ్యాపారవేత్తలు సింఘానియా సోదరుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడని పోలీసులు చెబుతున్నారు. 19th రోజు నితిన్ అని శ్రామిక్ అని ఇద్దరు వ్యక్తుల్ని మలక్పేట సంబంధించిన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం, దాంట్లో 43 grams కొకైన్ అండ్ 11 grams పైన MDMA సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 24th రోజు జాంబియా అండ్ ఆఫ్రికా కంట్రీ నేషన్స్ ఇద్దరిని ఎలినా అండ్ ఇంకొక ఆమెని ఇద్దరు ఉమెన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సోర్స్ ఏమో బయట నుంచి ఉంది, ఆ పేర్లు ఇంకా వాళ్ళ కోసం అరెస్ట్ కోసం టీమ్స్ బయటకు వెళ్ళాయి కాబట్టి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీళ్ళ ఇచ్చిన కన్ఫెషన్ లో 4 members మనకి ఇక్కడ లోకల్లో సంబంధించిన వాళ్ళు కన్జ్యూమర్స్ గా వచ్చారు. దాంట్లో ఒక పేరు ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. అదే అతన్నే లాస్ట్ టైం కూడా నార్సింగ్ లో కన్జ్యూమర్ కిందనే దాన్ని అప్పుడు నోటీస్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారి ఆన్లైన్ ద్వారా అమన్ ప్రీత్ సింగ్ డబ్బులు పంపించినట్టు విచారణలో తేలిందే. సింఘానియా సోదరుల వాట్సాప్ చాట్ నుంచి రకుల్ సోదరుడి కీలక విషయాలు రాబట్టారు. రకుల్ సోదరుడు అమన్ తో పాటు యష్, ధరమ్ తేజ్ కలిసే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ డెలివరీ చేసే సమయంలోనే పట్టుకున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. పరారీలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం, మాసప్ ట్యాంక్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్లో A7 గా అమన్ ప్రీత్ సింగ్ పేరు చేర్చారు. గతేడాది కూడా అమన్ ప్రీత్ సింగ్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. కన్జ్యూమర్ కి కొన్ని మనం ఆ చట్టంలోనే NDPS యాక్ట్ లోనే కన్జ్యూమర్ కి ఓన్లీ నోటీస్ ఇచ్చి పంపాలని ఉంది. వీళ్ళు ఇది ఫస్ట్ టైమే అప్పుడు అతను కాబట్టి అలానే రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు ఇది సెకండ్ టైం వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు డి అడిక్షన్ సెంటర్ కావచ్చు, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కావచ్చు రిఫర్ చేస్తారు. ఇవి ఏది చేసినా చట్టబద్ధ దాన్ని విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లానే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏమేమి చేయొచ్చో విధంగానే దాని ప్రకారం చేస్తారు. వీళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకున్నట్టు వాళ్ళు ఒకవేళ డైలీ కన్స్యూమ్ కోసం ఉంటుందా, లేకపోతే ఏదైనా పార్టీలు ఆర్గనైజ్ చేసినంత క్వాంటిటీ ఉందా అనేది ఇంకా మనం ఇంకా డిసైడ్ చేయలే. వాళ్ళది పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలుసుకోవడానికి వీలుంటుంది. మాసప్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ దందా నడుస్తోందన్న ముందస్తు సమాచారంతో నిఘా వేసిన ఈగల్ టీం పక్కా ప్లానింగ్ తో అతన్ని పట్టుకుంది. కార్ డాష్ బోర్డులో డ్రగ్స్ దాచినట్టుగా గుర్తించారు. మొత్తం 43.7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 11.5 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. ఓ కారు, 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఆ ఇద్దరు వ్యాపారులకు నైజీరియన్, ఆఫ్రికన్ గ్యాంగ్ తో లింకులు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశీ నంబర్తో చాటింగ్ ఆధారాలు దొరికాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రెగ్యులర్ కస్టమర్లుగా 4 యువకులను గుర్తించారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోసారి స్టార్ హీరోయిన్ రకుల్ సొంత తమ్ముడి పేరు వినిపించడం సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.